జరిగినటువంటి పత్రికా సమావేశానికి గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఇద్దరు అంజిరెడ్డి రాజరెడ్డి గారు, అదేవిధంగా సీనియర్ కాంగ్రెస్ నాయకులు జావేద్ గారు, ఎన్ఎస్ఏ అధ్యక్షుడు వీళ్ళ సోదరుడు వేణురాజు గారు, అదేవిధంగా బీసీసీఎల్ అధ్యక్షుడు సోదరుడు రాజనరేందర్ గౌడ్ గారు, అదేవిధంగా ఫిషర్మెన్ జిల్లా చైర్మన్ శ్రీనివాస్ గారు, ఎస్సీ సెల్ స్టేట్ కన్వీనర్ నరసింహన్న గారు, ఎస్టీ సెల్ టౌన్ ప్రెసిడెంట్ జాదవ్ గారు, అదేవిధంగా సీనియర్ కాంగ్రెస్ నాయకులు సాయి కుమార్ గారు, అందరికీ నమస్కారం. ముఖ్యంగా నిన్నటి రోజు టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఓ మీటింగ్ పెట్టుకున్నారు. ఇలా పార్టీ ఆఫీస్లో మీటింగ్ పెట్టుకున్నటువంటి టీఆర్ఎస్ నాయకులు వాళ్ళ సమస్యలు వాళ్ళు మాట్లాడుకోపోగా కాంగ్రెస్ పార్టీ పైన అబద్ధపు ఆరోపణలు, అసత్యపు వాదనలు చేస్తూ కాంగ్రెస్ను విమర్శించినటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఈ జిల్లాకు సంబంధించిన మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ ఏం మాట్లాడాడు, టీఆర్ఎస్ శ్రేణుల్ని భయాభ్రాంతులకు గురి చేస్తున్నారు, లేదంటే అక్రమ కేసులు బనాయిస్తున్నారని చెప్పినటువంటి ప్రశాంత్ రెడ్డిని నేను నేరుగా ఈరోజు ప్రశ్నిస్తున్నా. గత 10 సంవత్సరాల కాలంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎవడు ప్రతిపక్షాల కార్యకర్తలను భయపెట్టిండు, ఎవరు ఏ విధంగా కార్యకర్తలను లోపరుచుకొని పార్టీలో జాయిన్ చేసుకున్నారో ఒకసారి నువ్వు ఆత్మవిమర్శ చేసుకోమని ప్రశాంత్ రెడ్డిని అడుగుతున్నా. ఒక పక్క నీతో పాటు నీ పక్కన నియోజకవర్గంలో ఉన్న ఆర్మూర్లో జీవన్ రెడ్డి, ఇటు పక్కన ఉన్న నియోజకవర్గంలో బాజిరెడ్డి గోవర్ధన్, మీరు ముగ్గురు ఈ జిల్లాలో రౌడీల కంటే హీనంగా, వీధి రౌడీల కంటే హీనంగా ప్రతిపక్ష కార్యకర్తల పైన నిర్బంధాలు చేసి ఎంతోమందిని పార్టీలో జాయిన్ చేసుకున్నటువంటి చరిత్ర మీది. అంతేకాదు ఆర్మూర్ నియోజకవర్గంలో ఒక సర్పంచ్ను తప్పుడు ఆరోపణలతో జైలుకు పంపిన చరిత్రనేమో జీవన్ రెడ్డి. అదేవిధంగా రూరల్ నియోజకవర్గంలో ఎన్ని రకాల దాడులు జరిగినాయి కాంగ్రెస్ పార్టీ నాయకుల పైన చర్చకు వస్తుంటే మీరు ముగ్గురు అని మేము మా నియోజకవర్గంలో ఉన్న అటు భూపతి రెడ్డి గారు కానీ ఇటు నేను కానీ అదేవిధంగా మా నాయకులందరూ కూడా వస్తాం, మీరు నిజంగా చర్చకు రండి, 10 సంవత్సరాల కాలంలో దౌర్జన్యాలు మీరు చేసినరా, ఈ సంవత్సర కాలంలో మేం చేసినామా అనేది ఒక్కసారి ఆలోచించుకోవాల్సిందిగా నేను ప్రశాంత్ రెడ్డికి చెప్తున్నా. ప్రశాంత్ రెడ్డి గారు ఒక్కసారి నీ గుండె మీద చేసుకొని చెప్పు, నువ్వు గుండె మీద చేసుకొని చెప్తావా ఏ గుళ్ళే కూర్చుంటేనే మాట్లాడదామా? 10 సంవత్సరాల కాలంలో మీరు ఎంతమందిని బెదిరించారో నేను లిస్ట్ ఇస్తా. మరి ఈ సంవత్సరం కాలంలో నీ నియోజకవర్గంలో కనీసం ఒక్క వ్యక్తినన్నా మేము కాంగ్రెస్ పార్టీగా వారించినట్టుంటే మేము దేనికైనా సిద్ధం. ముఖ్యంగా నీ నియోజకవర్గంలో బాల్కొండలో ఒక 2-3 ఉదాహరణలు చెప్తున్నా. మానాల గ్రామంలో దసరా రోజు పిల్లలు తోపులాడుకుంటే దాన్ని నువ్వు పార్టీలుగా మార్చి ఎస్సీ ఎస్టీ కేసు పెట్టినటువంటి గలీజు చరిత్ర నీది. అంతేకాదు పాలెంలో ఒక రైతు నువ్వు గ్రామానికి వెళ్ళినప్పుడు
ప్రవీణ్ అనే రైతు మా గ్రామానికి పని కావాలని చెప్తే నీ దగ్గర ఉన్న చెంచాగాళ్ళతోటి పోలీస్ స్టేషన్ లేపించి పోలీసులు కాకుండా మీ కార్యకర్తలకు కొట్టిపించిన చరిత్ర నీది. అంతేకాదు ముప్కాల్ గ్రామంలో ఒక రైతు నీ కార్యకర్త ఆ రోజు ఇద్దరు కార్యకర్తల మధ్య లొల్లైతే ఒక రైతు పైన రైతు కొడుకు పైన గంజాయి కేసు పెట్టించినటువంటి చరిత్ర నీది. అంతేకాదు బాల్కొండ గ్రామంలో ఇఫ్తార్ విందుకు మీరు వస్తున్న సమయంలో మా ప్రాంతానికి వచ్చిండ్రు, ఎమ్మెల్యే మంత్రి గారు వచ్చింది కాబట్టి మా సమస్యలు చెప్తామని ఎదురొచ్చి నిన్ను సమస్యలు అడిగిన పాపానికి మైనార్టీ సోదరులపైన కేసులు పెట్టించినటువంటి చరిత్ర నీది. మీరు బెదిరింపుల గురించి అక్రమ కేసుల గురించి మాట్లాడుతుంటే దయ్యాలు వేదాలు వలించిన ఉంటాయని ప్రశాంత్ రెడ్డి గారు గుర్తుంచుకుంటే మంచిగుంటుంది. ఖచ్చితంగా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజాపాలన నడుస్తుంది. మీ కాలంలో రాక్షస పాలన నడిచింది. ఎమ్మెల్యే తప్ప మీ పార్టీలో ఎవరైనా ఆఫీసర్ దగ్గరకు పోవాలంటే భయపడేటువంటి రోజులు ఉండే. కానీ మా పాలనలో రైతులు, రైతు కూలీలు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చివరకు నీ ఎంబడి తిరిగే చెంచాగాళ్ళు కూడా ఆఫీసర్లకు పని చేయించుకుంటారనే విషయం నువ్వు గుర్తుంచుకుంటే బాగుంటుందని ఈ సందర్భంగా మీకు చెప్తున్నా. పూటకు అబద్ధం. గత 20-25 రోజులుగా ప్రశాంత్ రెడ్డి అనే టీము ఈ జిల్లాలో రైతులను నిండుగా ముంచినటువంటి చరిత్ర మీది. బోనస్ రాదు, ఈ ప్రభుత్వం ఇయ్యదు, బోనస్ రాదు, ఈ ప్రభుత్వం ఇయ్యదు అని చెప్పడంతో అధైర్యపడ్డటువంటి రైతాంగం చాలామంది ప్రైవేటు వాళ్ళని ఆశ్రయించి ప్రైవేట్లో సన్నాలు అమ్ముకున్న తర్వాత ఈరోజు వాళ్ళు బాధపడుతున్నారు. అయ్యో మేము అనవసరంగా ప్రతిపక్షాల మాటలు నమ్మి మేము ప్రైవేట్లో అమ్ముకుంటే మాకు ఇలా సన్నాలకు ప్రభుత్వము మరీ ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు దేవుళ్ళలాగా మాకు ఇలా సన్నాలకు బోనస్ వేస్తున్నాడనే విషయాన్ని రైతులు చర్చించుకుంటుంటే మీరు ముఖాలు ఏడబెట్టుకొని మళ్ళీ కాంగ్రెస్ పైన విమర్శలు చేస్తున్నారో ఆలోచించుకోమని చెప్తున్నా. ఒక్కసారి ఆలోచించుకోండి ప్రశాంత్ రెడ్డి గారు. మీరు కార్యకర్తలను మేము ఉన్నామని చెప్తే 10 ఏళ్ళు మీరు ఎక్కడ వన్నారని మీ కార్యకర్తలను మిమ్మల్ని అడుగుతుంటే మీరు మీ ఇంటి మీరు చక్కదిద్దుకోపోగా మా గురించి తప్పుడు మాటలు మాట్లాడడం ఏదైతే ఉన్నదో అది మీ ఆ రాజకీయ అజ్ఞానానికి అపరిపక్వతకు ఇదో పెద్ద ఎగ్జాంపుల్గా మిగులుతుంది. అంటే బహుశా రాష్ట్రంలో కేటీఆర్, హరీష్ రావు వాళ్ళ ప్రాపకాల కోసం తప్పుడు ప్రచారాలతో పేపర్లలో ఉంటున్నారనే వాళ్ళను ఆదర్శంగా తీసుకున్నావేమో. కానీ అక్కడ వాళ్ళకు వచ్చిన చెడ్డ పేరే ఇక్కడ నీకు డబ్బులు వస్తుంది. ఎందుకంటే ఈ జిల్లాలో ఉన్నవాళ్ళు ఎవరికి వారే ఏమన్నా తీరే. మీరు ఫస్ట్ మీ ఇల్లు చక్కదిద్దుకోరు కాంగ్రెస్ పార్టీని విమర్శించే ముందు. ఖచ్చితంగా ఇంకోసారి ప్రతిపక్షాల రోలు మీరు పోషిస్తే మేము గౌరవంతో స్వాగతిస్తాము. కానీ పగలు మాట్లాడితే దాన్ని రాజకీయంగానే మిమ్మల్ని ఎదుర్కొంటామని సందర్భంగా తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలనలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కక్షలు లేవు, కక్ష సాధింపులు లేవు. ప్రజలకు మేలు చేయడం ఒక్కటే కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి ముందున్న లక్ష్యం. కాబట్టి మీరు ఎన్ని గ్రామ సింహాల వాళ్ళే అరిచినా దాన్ని అన్నింటినీ లెక్క చేయకుండా మేము ఇచ్చినటువంటి హామీలను ఒక్కొక్కటిగా ప్రజలకు అందించే కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం. కాబట్టి దయచేసి మీకు విజ్ఞప్తి చేస్తున్నా, ఓ రకమైన హెచ్చరిక కూడా చేస్తున్నా. తప్పుడు మాటలు మాట్లాడితే ఖచ్చితంగా దానికి మీరు గుణపాఠం తీసుకోవాల్సి వస్తుంది. కాంగ్రెస్ పార్టీ హయాంలో ఈ రోజు వరకు 12 నెలలు గడుస్తుంది సుమారు. ఆ 12 నెలల కాలంలో ఒక్క కేసు కూడా అక్రమ కేసు కాంగ్రెస్ పార్టీ చేయలేదు. ఎవరిని కూడా ఇబ్బంది పెట్టలేదు. సంవత్సరం గడుస్తుంది. టీఆర్ఎస్ కార్యకర్తలు నిరుత్సాహం పెరిగిపోయి ఇక ఉంటే ఈ సన్యాసుల దగ్గర ఉంటే మేము బతకలేమనుకునే వాళ్ళు పార్టీ మారే యోచనలు ఉంటే మీరు తప్పుడు మాటలతో మేము బెదిరిస్తున్నామనో తప్పుడు మాట్లాడుతున్నామని అది మీ విచక్షణకే వదిలేస్తున్నాము. ఎవడు కేసులు పెట్టిండు, ఎవడు ఈ జిల్లాలో దుర్మార్గంగా వ్యవహారం చేసిండు. రాష్ట్రంలో కేసీఆర్, ఇక్కడ మీరు ఆ జీవన్ రెడ్డి గారు అంటుండు వెధవ బుద్ధి ఉండాలి కొద్దిగా మాట్లాడి ఎవర్రా బ్రోకరు
నీ నాయకుడు మస్కట్ బ్రోకరు, విదేశాలకు పంపిస్తాను బ్రోకర్ చేసినాడు కేసీఆర్. నువ్వు ఇంకో రకమైన బ్రోకరు. కాంగ్రెస్ వాళ్ళని బ్రోకర్ అన్నాడు ఏందిరా? బుద్ధి జ్ఞానం ఉండాలి అనేటప్పుడు కాంగ్రెస్ పార్టీలను. లుచ్చా లఫంగా పార్టీ మీది. బాసింగల్ అయితే బద్దలు బాసింగల్ అయితే ఇంకోసారి ఇచ్చుంటి మాటలు మాట్లాడుతున్నట్టే ఏం తమాషాలు చేస్తారా? ఊకుంటున్నామని. మేము గాంధీ మార్గంలో నడుస్తాం, కానీ తప్పుడు కార్యక్రమాలు అయితే భగత్ సింగ్లో కూడా అయితే పనే విషయం మీరు గుర్తుంచుకుంటే మంచిగా ఉంటుందంటని హెచ్చరిస్తూ మరొకసారి ప్రశాంత్ రెడ్డిని, జీవన్ రెడ్డిని, బాజిరెడ్డి కోరుతాను, మానుకోండి మీ తప్పుడు ఆరోపణలు. లేకపోతే ఖబర్దారు. మీరు ఆదుకుంటున్నారేమో 10 సంవత్సరాలు మీరు ఏం చేస్తే అది నడిచింది. ఇప్పుడు మీరు నడకపోడుకు ఆవేశం పొగుకొచ్చి అయ్యో మేము ఇట్లా అయిపోతామని మీరు దిగులతో ఓలింటాలు పనిచేసుకోరు తప్ప బయటకు వచ్చి మాట్లాడితే కాంగ్రెస్ కార్యకర్తలు ఊపుకునేటోళ్ళు కాదు. కాంగ్రెస్ కార్యకర్తలకు కూడా ఈ సందర్భంగా పిలుపునిస్తున్నా, ఎవరైనా తప్పుడు ఆరోపణలు చేస్తే ఎక్కడికక్కడ ఖండించండి. మన రౌడిజం ఏంటిదంటే ప్రజలకు పనిచేసి చూపించేది మన రౌడిజం. అంతేగాని ఈలలాగా జైల్లో లేపించుడు, కేసులు పెట్టించుడు కాంగ్రెస్ విధానం కానే కాదు. కాబట్టి ప్రశాంత్ రెడ్డి, జీవన్ రెడ్డి, బాజిరెడ్డి గౌరవ్ ముగ్గురు కూడా గుర్తుంచుకుంటే బాగుంటుందని సందర్భంగా ఈ ఒక్క రకమైన హెచ్చరిక కాదు, ఫైనల్ హెచ్చరిక అని సందర్భంగా తెలియజేస్తాం. ఈ సందర్భంగా దీక్షా దివస్ గురించి కూడా మాట్లాడాలి. దీక్షా దివస్ అనేది ఒక దొంగ దీక్ష. నిజానికి తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ దొంగ దీక్ష వల్ల రాలే. యువకులు, ఉద్యోగస్తులు, అమరవీరుల ప్రాణత్యాగాలు, సోనియా గాంధీ గారి ఆలోచనలు గుర్తింపుదారని తెలంగాణ వచ్చింది. తెలంగాణ హాస్పిటల్లో నువ్వు ఏమేమి తిన్నావో, ఏమేమి తాగిడో మీ నాయకుడు. అందుకు అప్పుడున్న వైద్య శాఖ మంత్రి ఈ జిల్లాకు సంబంధించిన సుదర్శన్ రెడ్డి గారే. మీ నాయకుడు ఏమేమి మాట్లాడిండో ఖబర్దారు కొడుకులరా. తెలంగాణ ఉద్యమం మీద మా గౌరవం ఉంది కాబట్టి తప్పుడు చెప్తలేము. మీ నాయకుడి దొంగ దీక్ష, రేపేమో దొంగ దీక్ష దినసు, వాళ్ళు చేసేది 29 నాడు. మరి అగ్గిపెట్ట దొరకని దినం ఎన్నడూ ఎక్కడో ఈ సందర్భంగా వాళ్ళని అడుగుతున్నాను. హరీశ్రావు తెలంగాణ ఉద్యమంలో అగ్గిపెట్ట దొరకలేదు కదా, మరి ఆ దినం ఏదో చెప్పురి. ఇది దీక్షా దివస్ కాదు, అది కేసీఆర్ దినం దివస్. అది కేవలం తెలంగాణ ప్రజలను మభ్యపెట్టి తెలంగాణ ఉద్యమంతో మోసం చేసి 10 సంవత్సరాల కాలంలో తెలంగాణ విచ్ఛిన్నం చేసినటువంటి ద్రోహులు మీరు. కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడితే మళ్ళొక్కసారి కూడా సీరియస్గా చెప్తున్నాం, జరిగే పరిణామాలకు మీరే బాధ్యత వహించాలా. ఇవాళ మీ కార్యకర్తలు మీరు చేసిన పాపాలకు, నిజంగా మీరు చేసిన పాపాలకు కాంగ్రెస్ పార్టీకి ఒక నిర్ణయం తీసుకుంటే పాపం వాళ్ళు ఇబ్బంది పడేవారు. మా కార్యకర్తలు గత 10 సంవత్సరాలు మీ పాపానికి ఎంత ఇబ్బంది పడ్డారో అది చూసి ఈ పరిస్థితి పక్కవాడికి కూడా రావద్దని మేము ప్రశాంతంగా ఎవరి పని వాళ్ళని చేసుకొని ఇస్తున్నాం. కానీ మీరేమో రెచ్చగొట్టి మీ కార్యకర్తలు మేము కేసులు పెడతలేము, పెట్టులని మీరు చెప్తున్నట్టున్నది. మాకు పెట్టుని మీరు కాంగ్రెస్ వాళ్ళు మా వల్ల మేము కేసులు పెడతారని చెప్పినట్టున్నది. కానీ మేము కార్యకర్తల గౌరవిస్తున్నాం. మీలాగా కార్పొరేటర్లకు వస్తాది పలికి 10 సంవత్సరాల కాలం మీ కార్యకర్తలను తొక్కినటువంటి చరిత్ర మీది. కాబట్టి ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల మీద ఒక్క కేసు మేము పెట్టలేం. దమ్ము ధైర్యం ఉంటే ప్రశాంత్ రెడ్డిని చాలాసార్లు చెప్తున్నాం, చాలా విషయాలలో ఎందుకు ముఖం చాటేస్తున్నావు చెప్పాలా. ప్రశాంత్ రెడ్డి నువ్వు ఎక్కడ చర్చకు వస్తావురా, అక్రమ కేసుల పైన సరే, అభివృద్ధి విషయం పైన సరే అని ఈ సందర్భంగా సవాల్ విసురుతున్నాం. లేకపోతే 2 మూసుకొని ఇళ్లలో వండమని హెచ్చరిస్తున్నాం. తిరుగుతున్నారు కదా, జైలుకి లేదా జైలు పోకముందే మేము కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. కవిత జైలు పోకముందే ఇక్కడ కొలాప్స్ అయిపోయారు. ఇంకా ఇప్పుడే చేంజ్ చేస్తుంది. కవిత రియంట్రీ తోటి మాకేం భయం ఉన్నది. ఒక్కొక్కడు జైలుకైనా ఏమేమి మాట్లాడి టీఆర్ఎస్ నాయకులు ఆమె దగ్గర ఉండొచ్చు. మనకేం భయం? మనం ఎప్పుడైనా కదే మాట్లాడుతాం. కవిత రియంట్రీ వాళ్ళ నాయకులకే ప్రాబ్లం, మాకేం ప్రాబ్లం? మీకు తెలియని ఏమున్నది? ప్రశాంత్ రెడ్డి ఏం మాట్లాడు కవిత గురించి, జీవన్ రెడ్డి ఏం మాట్లాడు కవిత గురించి, బాజిరెడ్డి గౌరవ్ ఏం మాట్లాడు, గణేష్ గుప్తా ఇదే చెప్పినాం. వాళ్ళ పార్టీలో ఆయన పెద్ద, ఈ పార్టీకి నేను పెద్ద. నేను ఎవరి మీద మాట్లాడాలా? ఆడ ఆల్రెడీ ఓడిపోయి ఇంట్లో కూర్చున్న జీవన్ రెడ్డి మీద మాట్లాడాలా? 10 సంవత్సరాల బాజిరెడ్డి గౌరవ్ పెట్టిండు, జీవన్ రెడ్డి పెట్టిండు, ప్రశాంత్ రెడ్డి పెట్టిండు. కొత్త బాజిరెడ్డి గౌరవ్ లేదు, ఆయన ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేనే కదా. వాళ్ళు నోరు మూసుకుంటే
ఎంత